అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లిలో ఉన్నాము. ఇక్కడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే భూగర్భ జలాలన్నీ అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. రైతులైతే నీరు లేక అయితే అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే పొలాలలో అయితే పశువులను మేపి అయితే వారికి అయితే మేతగా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటైతే కొదురుపాక కావచ్చు, వరదవెల్లి కావచ్చు, అంతేకాకుండా షాబాష్పల్లి కొన్ని గ్రామాలకు సంబంధించి ముంపు గ్రామాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నీరు లేక అయితే పూర్తిగా మళ్ళీ పాత ముంపు గ్రామాలన్నీ బయటకు వచ్చిన పరిస్థితి సైతం నెలకొంది. వాటిని చూసిన గ్రామస్తులు సైతం గుండెలు అవిసెలు అయితే బాధపడుతున్న పరిస్థితి సైతం నెలకొంది. అంతేకాకుండా నీళ్ళకి సంబంధించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని అయితే కనికరించాలి, నీరు అయితే పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడైతే పుట్టదశలో అయితే వరి పంటలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే అంతేకాకుండా 500 బోనస్ సైతం ఇస్తాను, అవి సైతం ఇవ్వాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు అయితే అనేక చోట్ల అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు వేములవాడ నియోజకవర్గం కావచ్చు, అంతేకాకుండా చొప్పదండి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర పూర్తిగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. బాబు చెప్పండి, అంటే ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి ఇక్కడ? మొన్న దాకా అయితే మాకు జర నీళ్ళకు తకిలు ఉండే, ఇప్పుడైతే మాకు నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు పొలాల ఇప్పుడు ఈ నీళ్ళు మాత్రం ఇంకా 15-20 రోజుల దాకా ఉంటే మాత్రం మేము బాగుపడతాం. ఇక గట్టకెక్కినట్టే. కానీ ఈ మందం అయితే మంచిగా ఉన్నాం. కానీ మొన్న 4 వద్దులు మాత్రం బాగా ఇబ్బంది అయింది. పొలాలు మొత్తం మేనేయి అన్నట్టుగా మాకు బాగా ఇబ్బందిగా పడ్డాం మేము. కానీ చాలా చోట్ల కూడా పొలాలు వేనాయి. అంటే కొన్ని చోట్ల అయితే రైతులు సైతం ఆ పంట పొలాలలో పడి ఏడుస్తున్న పరిస్థితులు సైతం ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి పూర్తిగా కాలువ నీళ్ళు మొత్తం బంద్ అయింది కదా, అందుగురించి పూర్తిగానే పోయినాయి. అప్పుడు అంటే మీరు ముంపు గ్రామం ఇది? మాది ముప్పు గ్రామం, మాది కొదురుపాకం. మాది ఓకే. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ముంపు గ్రామంలో ఇప్పుడు డ్యామ్కి సంబంధించి సైతం నీళ్ళు అయితే లేక పూర్తిగా పాత ఇల్లు సైతం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూసిరా మీరు? వచ్చినాయి కదా, ఇప్పుడు మొత్తం వచ్చినాయి. మొత్తం ఎండిపోయిన నీళ్ళు, మెట్టు మారారు నీళ్ళు సగానికి ఎక్కువ పోయినాయి. నీళ్ళే లేకుండా అయిపోయినాయి. ఆ నీళ్ళు పోతే మాకు కొద్దిగా కాలువ నిడితే మా ఇప్పుడు కొద్దిగా ఆధారం ఉన్నది. ఇప్పుడు మాకు బావులు ఎట్లున్నాయి, చెరువులు ఎట్లున్నాయి? ఇప్పుడు బావులలో బావులలో ఏమైతే సార్ అంత గొప్పగా కొద్దిగా ఏం వెళ్తాయి. ఈ బావులల్లో బోర్లు కూడా కొద్దిగా పోయేస్తున్నాయి. ఆ కాలువ నీళ్ళు వస్తేనే మాకు జర ఆధీనం ఉన్నది. మోటార్లు కూడా కాలిపోతున్నాయి అంటున్నారు రైతులు. అక్కడ మోటార్ అంటే దాన్ని చెప్పలేం సార్. ఇక ఎప్పుడు పోతూనే ఉంటాయి. ఓల్టెక్స్ కదా కమ్మినప్పుడు ఏదైనా కాలుతూనే ఉంటుంది. దాని ఏమున్నది. చెరువులు ఎట్లున్నాయి? చెరువులలో నీళ్ళు ఉన్నాయా, ఎండిపోయినాయి? ఇప్పుడు ఎండలు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం? ఎండలు బాగున్నాయి. చెర్రాల నీళ్ళు మాత్రం లేవు. ఇప్పుడు లేవు, నీళ్ళే లేవు. చెరువులు నిండుగా ఉండే ఊరు సుభిక్షంగా ఉంటుంది అంటారు కదా. మరి నీళ్ళు ఉంటేనే మాకు అందరికి జర సవలత ఉంటుంది. అలాగే నీళ్ళు లేకపోయినాక మాకు ఏం సవలత? ఏమేసారు ఇప్పుడు మీరు? పొలం వేసిన, ఎకరంలో మక్కేసిన. ఇంకెట్లుంది మరి పరిస్థితి? అంటే ఏం చెప్తారు రైతులకు సంబంధించి? అంటే మీ దగ్గర కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే రైతులు అయితే అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. నీళ్లు లేవంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అయితే అడుగంటినాయి. గతంలో చూస్తే ఇప్పటికీ అప్పటికి ఏం తేడా గమనించారు మీరు? ఇది చేయడం సార్. ఇప్పుడైతే ఇప్పటిదాకా మంచిగా మొన్నకి నడవనే మాకు 4 వద్దులు బాగా తగిలిపోయింది సార్. ఇప్పుడు జరంతా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎండలు అయితే ముదురుతున్నాయి. ఇంకా ఏప్రిల్ చివరి వరకు కావచ్చు, అంతేకాకుండా మేలో అయితే అధికంగా ఎండలు ఉంటాయి. రోహిణిలో అయితే రోగాలు అయితే బలుగుతాయి అంటారు కదా. అవి అప్పటికి మనకు కోతలు అయిపోతాయి. అప్పటికి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు మనకి నీళ్ళతో గడ్డకెక్కాలి మనం రైతుకు. ఇప్పుడు కావాల్సిన ఇప్పుడే ఇక మాకు. బాబు చెప్పండి, ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు సరే చెప్పిందే కరెక్ట్. ఏం చెప్తారంటే ఇప్పుడు మీ గ్రామంలో అయితే పూర్తిగా అయితే పాతిళ్ళు అన్నీ అయితే బయటకు వచ్చిన నీళ్ళు అయితే లేవచ్చు. డ్యామ్ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది అంటున్నారు కదా, నిజమేనా? నిజమే కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎండలు ముదురుతాయి. మాకు నీళ్ళు అందినాయి కాబట్టి పొలాలు కోతకత్తాయి, కోతకత్తాయి. ఇక మాకు ఇబ్బంది అన్నది ఏముండదు. మరి తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వరికి సంబంధించిన కోతకైతే వస్తాయి. ఇంకా మిగతా పంట పొలాలు ఉన్నాయి. చాలా వరకు అయితే దేశీయ వరకు అయితే అన్ని కూరగాయల పంటలు అయితే వేసారు కదా. వేసిండు వాళ్ళకు ఇబ్బంది. వాళ్ళ పరిస్థితి ఇబ్బంది. కూరగాయలలో ఇబ్బంది. ఈ పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు చేతికి వచ్చింది. ఇది పోతుంది అని మాకు అదే నమ్మకం అన్నట్టు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తామంటున్నారు ఫస్ట్ నుంచి. మరి మీకు ఏమైనా సంకేతాలు ఇచ్చారు? ఎవరైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. అధికారులు ఇట్లా ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మీరే వచ్చింది. వచ్చిరా అధికారులు ఇట్లా ఎవరు? ఇప్పుడు మీరే వచ్చారు ఫస్ట్. ఇక వచ్చారు కానీ మరి బోన్లెస్ 500-600 ఎంత ఇస్తారో కానీ ఇక మరి అవి ఎత్తారు, ఏం చేస్తారు? అప్పుడు చంద్రశేఖరరావు ఉండగా 10 సంవత్సరాలు చూసింది. ప్రతి సంవత్సరం గాడుపులకు వానలు కొట్టి రాళ్ళు వాడి రాలిపోతే విత్తం అన్నోడ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వరకు. కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి మాకు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడా మరి 5వ తారీఖు నుంచి కేసీఆర్ వస్తుండ మరి ఇక్కడికి? మళ్ళీ రాష్ట్రాన్ని ముంచడానికి వస్తుండా? ఈ రాష్ట్రానికి ఇక్కడ ముంచుకొని అమ్ముకొని పోతాడా వస్తుండా? ఇప్పుడు అట్ట కాదయా. ఇప్పుడు ప్రజలను మోసం చేసడానికే కానీ ఆయన ఒక్క రూపాయి కూడా ప్రజలకు పెట్టలే. విన్నావా?
గరీబానికి ఇల్లు కట్టిస్తాడు, గరీబానికి 3 ఎకరాల భూమి ఇస్తాడు, బోర్ వేసి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ కడతాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏదీ లేదు. ఏంటి ముంపు గ్రామాలకు సంబంధించి అయితే అప్పుడైతే కొన్ని హామీలు అయితే ఇచ్చారు కదా, మరి అవన్నీ నెరవేరినాయా? ఒక్కట్లే గివ్వే హామీలు ఇచ్చిండు, ఒక్కటి ఇయ్యలే. ఎక్కడ తుంగలు ఎక్కిండు, ఉండకాడికి ఊడ్చినాడు, అప్పులు చేసిండు, జేవు రింపుకున్నాడు, కథం మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 10 ఏళ్ళ నుంచి చేసినాడే కదా, అంటే ఈ వాతావరణం ఆయనకి తెలిసే ఉంటాయి. రైతులకు అన్ని రెచ్చగొడుతున్నాడు. ఇక ఏం ముఖం పెట్టుకొని ఈయన వచ్చి మీటింగులు పెట్టి మాట్లాడు. మనకి అక్కడ నల్గొండలో మీటింగ్ పెడితే అందులో ఎవరో నా అటువంటి వాడు జవాబు ఇచ్చిండు అంటే పోవాని అవతలు పోవని పో అంటుండు, అట్లా మాట్లాడినాడు అవతలు పోవాలి. మరి నువ్వు మీటింగ్ ఎందుకు పెట్టినట్టుగా నువ్వు కానీ వాస్తవానికి మరి నీళ్లు లేవని రైతులు సైతం అక్కడక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లు తెచ్చి సైతం పంట పొలాలు అయితే కాపాడుకుంటున్న పరిస్థితి నెలకొంది కదా. అంటే చాలా వరకు అయితే ఎండిపోయినాయి, మేమైతే నష్టపోయాం, కనీసం పెట్టుబడి కూడా మాకు రావట్లేదని చెప్పేసి రైతులు సైతం వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మల్కాపురం కావచ్చు, అంతేకాకుండా తడగొండకు సంబంధించి కొంతమంది రైతులు అయితే మాకైతే నీళ్ళు అయితే ఇవ్వట్లేదు, చివరి వరకు అయితే రావట్లేదు అని చెప్పి వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అది మా దృష్టికి రాలేదు, మా దృష్టికి రాలేదు. ఎట్లుంది బాబు పరిస్థితి, ఎట్లుంది ఇక్కడ? ఆ పరిస్థితికి ఇదే ఇక మేము అడక తినే గతి వచ్చింది మాకు నీళ్ళు లేవా, నిప్పులు లేవా, ఆడిస్తానన్న పైసలు ఇయ్యకపాయ ఏది లేదా. మేమేం చేద్దాం, 5 లక్షలు ఇస్తా దేవుని గుడి మీద విమానం చేసిండు. నేను ఒక గ్రామానికి ఇంటికి కుటుంబానికి 5 లక్షలు ఇస్తా అని, మరి ఎవ్వి 5 లక్షలు ఏడబెట్టిండు మాకు ఇచ్చిండా? మేము గరీబులమే కదా, మా ఇండ్లు తీసుకొచ్చి వారేసే, మా భూములన్నీ చెర్ర కలిపే, మరి వాడు ఏం చేసినట్టు? మాకు కొద్దిగా కడుపు మండదా? వాని సొంతూరుకు 10 లక్షలు ఇచ్చిండు ఒక్కొక్కరికి, మాకు ఇచ్చిండా? మాకు ఇత్తనా అని ఇక వాని పుణ్యంగా అట్లున్నది. ఇక మేము మళ్ళొస్తున్నా అంటే చెప్పులు మెడకేసుకొని పోతాడు. ప్రస్తుతం అయితే ముంపు గ్రామాలకు సంబంధించిన రైతులైతే అనేక ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వీరికి సంబంధించి అయితే పూర్తిగా మనమైతే చూస్తున్నాం, ఇక్కడైతే డ్యామ్ అయితే పూర్తిగా నీరు మధ్య మానేరుకు సంబంధించి అయితే నీరు లేక పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా ఇక్కడికక్కడ చెట్లు కావచ్చు, ఇతరత్ర అయితే పూర్తిగా అన్ని బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పాత ఇండ్లు సైతం బయటకు వచ్చేసాయి. గతంలో అయితే ముంపు గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలను అయితే ఇతర ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మిడ్ మానేరుకు సంబంధించి పూర్తిగా పాతవి అన్నీ అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. వీటికి సంబంధించి అన్ని పార్టీలు సైతం ఇప్పుడైతే ఏకమై ప్రస్తుతం అయితే రైతుల పక్షాన అయితే పోరాడుతున్నాయి. అంతేకాకుండా నిన్న బీజేపీకి సంబంధించి అయితే రైతు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ బీఆర్ఎస్కి సంబంధించి అయితే కేసీఆర్ అక్కడక్కడ కొంతమంది రైతులను సైతం పరామర్శిస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ కుదురుపాక గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది రైతులు అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రైతుల పక్షాన సిపిఎం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. వారు సైతం రైతులకైతే ఖచ్చితంగా నీరు ఇవ్వాలి, లేని పక్షంలో మేమైతే పోరాటం ఉధృతం చేస్తామంటారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇప్పటి వరకైతే ఈ నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో ఒక గత వారం 10 రోజుల క్రితం ఇడిస్తే రైతులు ఇంకా ఎంతో ఉపయోగపరంగా ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే కొన్ని చోట్ల గ్రామాల వారి కూడా పంట ఎండిపోయిన దశ అనేది మనం కళ్ళ నిండా చూస్తున్నాం. కాబట్టి సరే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు లేటుగా అయినా కూడా ఇడిసింది. ఆ ఇడిసిన నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో పంట చేతికి వచ్చేదానిక ఇంకా దాదాపు ఒక 15-20 రోజులు ఇంకా ఈ పొలాలకు నీళ్లు పెట్టే అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ పంట చేతికి వచ్చే దశ ఉంది. కాబట్టి రైతుల పట్ల ఉదారత స్వభావంతో వ్యవహరించి నీళ్లు పుష్కలంగా ఉండే విధంగా ఆయకట్టు చివరి దానిక ప్రతి ఒక్క రైతుకు పొలానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇప్పుడైతే నీరు ఇడుస్తున్నారు కానీ ఇప్పుడైతే డ్యామ్కి సంబంధించి అయితే పూర్తిగా ఎండిపోయింది. పాత ఇండ్లు సైతం అన్ని బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. వాటిని చూసిన ఇక్కడ స్థానికులు అయితే ఎంతో బాధపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు వచ్చే వరదకాల ద్వారా అయితే అందరికైతే లబ్ధి అయితే చేకూరదు. ఎందుకంటే డ్యామ్ నిండినట్లయితే పూర్తిగా నీటికి సంబంధించి అయితే జల వనరులు అయితే అప్పుడు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది కదా. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా డ్యామ్ గతంతో చూస్తే ఇప్పుడు ఎలా ఉంది అనవచ్చు? గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగానే ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, ఇప్పుడున్న బ్యారేజీల పరిస్థితిని బట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే నీటి ప్రవాహం అనేది ఏ రూపకంలో ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ముందస్తు జాగ్రత్త కొద్దిగా నీళ్లు అనేది సముద్రంలోకి ఇడవడం జరిగింది. అవే నీళ్ళు కాలువల పొంటి ఇడిస్తే ఇప్పుడు రైతుల పొలాలకు ఎంతో ఉపయోగపడేది, అట్లే తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే ఇలా రైతాంగం కావచ్చు, మిగతా సామాన్య ప్రజానీకం కావచ్చు నీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఇలా గత ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం సిపిఎం పార్టీ దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తుంది సార్? ముప్పు గ్రామాలు చాలా మటుకైతే ముందు జిల్లాల భవిష్యత్తు కోసం, ముందు జిల్లాల రైతుల కోసం ఇక్కడున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్న మిడ్ మానేరు లోపల దాదాపు ఒక 16-17 గ్రామాలు అయితే ముప్పుకు గురైనాయి. వీళ్ళు వారి సొంత భూములు, పొలాలు, ఇండ్లు, జాగలు
జాతికి అంకితం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు మీది తూతు మంత్రంగా డబ్బులు ఇచ్చింది తప్ప కానీ పూర్తి స్థాయి న్యాయం అనేది ఎక్కడ జరగలేదు. వాళ్ళకి ఇలా ఉపాధి లేక మొత్తం సర్వం కోల్పోయి రోడ్డు మీద ఇలా ఎక్కడ పని దొరుకుతుందని చెప్పి రోడ్డు మీద నిలుచుండే పరిస్థితి అయితే గత ప్రభుత్వం చేసింది. ఆ గత ప్రభుత్వంలో కూడా వీళ్ళకి పెద్ద ఎత్తున కారిడార్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తాన్న మాటలు కూడా గంగలే పోయినాయి తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణ అమలు కాలేదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ ముప్పు గ్రామాలందరికీ ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇక పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ముప్పు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో యువకులు పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎందుకంటే జాతికి భూములు అంకితం చేశారు కాబట్టి వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకునే చూసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది. ఇలా టీఆర్ఎస్ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, ఇంకో బీజేపీ ప్రభుత్వం రావచ్చు. ఎందుకంటే జాతికి అంకితం చేశారు కాబట్టి వాళ్ళని ఎల్లవేళలు గుర్తించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి అదేవిధంగా వాళ్ళ కుటుంబ పోషణ కూడా భారం అవుతుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఒక కారిడార్ ఏర్పాటు చేసి అందులో వారికి ఉపాధి కల్పిస్తే వారు బతికేదో వారు బతుకుతారని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. ముంపు గ్రామాలకు సంబంధించి అయితే పూర్తిగా నీరైతే అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా కొన్ని పంట పొలాలు సైతం ఎండుతున్నాయి. మాకైతే ఇప్పుడైతే నీళ్ళు అయితే వస్తున్నాయి కానీ ఇవైతే పూర్తిగా పంట కోత దశ వరకు అయితే మాకు ఇవ్వాలని చెప్పి రైతులైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మేము గత ప్రభుత్వాన్ని నమ్ముకొని అయితే పంటలు అయితే వేయడం జరిగింది. ఈ మధ్యలో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వడం జరిగింది. ఇప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారు. ఈ నీళ్ళు ఇలాగే కొనసాగాలని అయితే వీరైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేడుకుంటారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో సైతం వీరైతే మాకైతే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మాకైతే ఇప్పుడు పూర్తిగా డ్యాంలో నీళ్ళు ఎండిపోయాయి. మా పాత ఇళ్ళన్నీ సైతం ఇప్పుడైతే చూస్తే మేము బాధ పడలేకపోతున్నాము. బావి చూసి అయితే మేము అనేక రకాల బాధలు అయితే పడుతున్నామని చెప్పేసి అయితే కొంతమంది ఇక్కడ ఉన్న ముంపు గ్రామాల ప్రజలైతే చెప్తున్నారు. అంతేకాకుండా మాకైతే ముంపు గ్రామాలకు సంబంధించి అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పటివరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఎందుకు వస్తున్నారని చెప్పేసి అయితే ఒక రకంగా ధ్వజమెత్తుతున్న పరిస్థితి సైతం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.